గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనం ఇంకో కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం, కాగ్నిజెంట్. సో ఇంతకుముందు వీడియోస్ లో ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఎంట్రీ డిస్కస్ చేసినాం. ఎందుకంటే కమింగ్ ఫ్యూచర్ లో అంటే తొందరలో డిఫరెంట్ కాలేజెస్ కి ఇన్ఫోసిస్ ఎల్టీఎంట్రీ డ్రైవ్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇచ్చినాం. సో ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన 7 రౌండ్స్ ఉంటాయి. తర్వాత ఎల్టీఎంట్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, 4.05 lakhs per annum. సో ఈరోజు థర్డ్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం, కాగ్నిజెంట్. ఇది కూడా మంచి బల్క్ రిక్రూటర్, ఓకేనా. సో ఇన్ఫోసిస్ నియర్లీ 20,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటుంది వేరియస్ కాలేజెస్ త్రూఅవుట్ ఇండియా. తర్వాత ఎల్టీఎంట్రీ కూడా బల్క్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. థర్డ్ ఈ రోజు వీడియోలో కాగ్నిజెంట్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ గా అన్ని కంపెనీస్ కున్నట్టే దీనికి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు చాలా వీడియోస్ లో నేను ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఏంటంటే ఎనీ కంపెనీ 7 to 10 days మీకు టైం ఇస్తే ఫస్ట్ 2-3 days లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీ ప్లేస్మెంట్ సెల్ ద్వారా కానీ మీ టీపీఓ ద్వారా కానీ మీ కోఆర్డినేట్స్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ మిస్టేక్ అయితే మీరు ఫైనల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్టేక్ చేయకండి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ కంపెనీ విత్ ఇన్ 2-3 days లో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు వచ్చే లాభమే కానీ ఎలాంటి నష్టం జరగదు. దయచేసి ఎవరైతే ఫైనల్ లో ఉన్నారో మీ కాలేజీకి వచ్చే కంపెనీస్ ఎంత టైం ఇస్తే అంత టైంలో ఫస్ట్ 2-3 days లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని వాటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే లాస్ట్ మినిట్ టెన్షన్ పోతుంది. తర్వాత ఒక మంచి అవకాశాలు కూడా మిస్ అవుతుంటారు చాలా మంది. లాస్ట్ మినిట్ లో మీ పేరు ఇంక్లూడ్ చేయొచ్చు కానీ మేబీ టెన్షన్ ఉంటుంది, మీరు ప్లేస్మెంట్ సెల్కి వెళ్ళాలి, ఇంత టైం వేస్ట్, ప్రిపరేషన్ టైం ఉండదు. అందుకనే నా రిక్వెస్ట్ విత్ ఇన్ 2-3 days లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్. సో కాగ్నిజెంట్కి వస్తే ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్. 77 క్వశ్చన్స్ ఉంటాయి, 58 minutes టైం. ఈ 77 క్వశ్చన్స్ దేని మీద డిపెండ్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్. సో ఈ మధ్య యాక్సెంచర్ లో, కాగ్నిజెంట్ లో, క్యాప్జెమినీ ఇది కామన్ రౌండ్ అయింది స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్. ఇందులో కాగ్నిజెంట్ కి వచ్చరికి 77 క్వశ్చన్స్ ఉంటాయి, 58 minutes టైం ఉంటుంది. ఈ 77 క్వశ్చన్ బేస్డ్ ఆన్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్. తర్వాత రౌండ్ 2కి వచ్చరికి యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ గేమ్స్ ఉంటాయి. క్యాప్జెమినీలో, కాగ్నిజెంట్ లో గేమ్స్ ఉంటాయి. అందులో 4 కరెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 24 గేమ్స్. సో 30 క్వశ్చన్స్ 4 గేమ్స్. ఇది 8 minutes టైం ఉంటుంది. ఇందులో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి ఉంటాయి. అంటే ఈ 30 క్వశ్చన్స్ మిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ గేమ్స్ ఉంటాయి. వీటన్నిటికి టైం 80 minutes టైం ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్ 3లో టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 80 minutes టైం. 4 క్వశ్చన్స్ 80 minutes టైం. ఈ 4 క్వశ్చన్స్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ఒక స్కిల్ క్లస్టర్ ఉంటుంది. అంటే మీరు క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ లాంగ్వేజ్ మీకు ఒక SQL కానీ, పైథాన్ కానీ, జావా కానీ ఇలా. సో మీకు క్లస్టర్స్ ఉంటాయి. ఆ మీరు చేసుకున్న క్లస్టర్ ని బట్టి మీకు క్వశ్చన్స్ డిస్ప్లే అవుతుంటాయి, ఓకేనా. ఆ క్లస్టర్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో అందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 80 minutes టైం. 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 2 SQL ఉంటాయి, ఓకేనా. బేస్డ్ ఆన్ యువర్ క్లస్టర్, ఓకేనా. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ క్లస్టర్ మీద ఉంటాయి టెక్నికల్ అసెస్మెంట్. 4 క్వశ్చన్స్ 80 minutes టైం. సో నెక్స్ట్ ఇది రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇంటర్వ్యూ, ఓకేనా. సో వన్స్ అగైన్ సో కాగ్నిజెంట్ లో ఫస్ట్ హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్. అందులో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. అందులో రౌండ్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. 77 క్వశ్చన్స్ 58 minutes టైం. ఈ 77 క్వశ్చన్స్ లో మీకు ఏం టెస్ట్ చేస్తారంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. గేమ్స్ ఈజీగా ఉంటాయి, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాయి, మీరు ఫాస్ట్ గా ఉండాలి. 80 minutes టైం ఇస్తారు. తర్వాత రౌండ్ 3లో టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, కోడ్స్, తర్వాత SQL మీద. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ HR ఇంటర్వ్యూ. మాక్సిమం కాగ్నిజెంట్ లో 90% ఆఫ్ ద టైమ్స్ టెక్నికల్ HR కంబైన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ టెస్ట్ చేసింది కాబట్టి. సో టెక్నికల్ HR మిక్స్ ఉన్నప్పుడు ఒక 30 minutes ఇంటర్వ్యూ చేస్తే 20 minutes ఒక 30 minutes మీకు ఇంటర్వ్యూ జరిగితే 20 minutes టెక్నికల్ జరుగుతుంది, 10 minutes HR. ఇది ఓన్లీ శాంపిల్ చెప్తున్నా, ఓకేనా. సో ఈ టెక్నికల్ లో ఎక్కువ మీకు ప్రాజెక్ట్ గురించి, ప్రోగ్రామింగ్ గురించి, తర్వాత కొన్ని కోర్ సబ్జెక్ట్స్ గురించి ఉంటాయి. HR లో మీకు మెయిన్ ఫోకస్ ఆన్ మీ సెల్ఫ్ ఇంట్రో కూడా నేను కమింగ్ వీడియోస్ లో ఒక 5 minutes వీడియో చేస్తాను సెల్ఫ్ ఇంట్రో మీద. నేను శాంపుల్ ఒక సెల్ఫ్ ఇంట్రో ఇస్తాను. దాని ప్రకారం మోడల్ మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు ఈజీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్తారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పినారంటే బాగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది HR లో.
అయితే ఈ రౌండ్స్ అనేది బేస్డ్ ఆన్ ఇయర్లీ మారుతుంటాయి. ఈవెన్ కాలేజ్ టు కాలేజ్ కు మారే ఛాన్స్ ఉంటుంది. అంటే బేస్డ్ ప్యూర్లీ ఇవన్నీ డైనమిక్ ఉంటాయి. అంటే ఇప్పుడు సార్ మీరు ఇదే చెప్పారు కదా, ఇదే ఉంటుంది అంటే మాక్సిమం రేపు కంపెనీ వచ్చేటప్పుడు మీకు జాబ్ డిస్కషన్ పంపిస్తారు కదా, అది మెయిన్. బట్ ఇది బేస్డ్ ఆన్ ఈ వీడియో ఇంతకుముందు ఇయర్స్ లో జరిగిన ప్రాసెస్ ప్రకారం మేము అప్లోడ్ చేస్తున్నాం. ఆ కండిషన్ ఏంటంటే మేబీ చేంజెస్ కావచ్చు, బట్ ఇది ఓవర్ వ్యూ మాత్రమే. ఓకేనా? సో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా ఇంతకుముందు 5 రౌండ్స్ ఉంటాయి, 5 సెక్షన్స్, ఇప్పుడు 7 చేసిండ్రు. ఇయర్ కూడా సేమ్ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ పాలసీస్ చేంజ్ చేయవచ్చు. ఏ ప్రాసెస్ చేంజ్ చేసినా సబ్జెక్ట్స్ ఏ రౌండ్స్ ఏ, బట్ టైమ్ క్వశ్చన్స్ వేరీ అవుతుంటాయి. ఓకేనా? ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్. ఓకేనా? తర్వాత ఇక్కడ 3 రోల్స్ ఉంటాయి. మీకు చాలా సార్లు చెప్పినట్టు ఎందుకు ఈ కంపెనీస్ రోల్స్ ఫాలో అవుతున్నాయంటే, ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా మేము లాస్ట్ టైం చెప్పింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, ఒక ఎస్పీ ఉంటుంది, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. తర్వాత ఎల్టీఎం ఎంట్రీ కూడా ఒకటి ఉంటుంది, 4.05 lakhs per కానీ ఈ కాగ్నిజెంట్ లో 3 ఉంటాయి. ఎందుకంటే ఒకసారి సర్వే చేసి ఏం తెలిసిందంటే టీసీఎస్ లో ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ అయితే 50 మెంబర్స్ జాయిన్ అవుతుండ్రు ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకు ఆ 50 మెంబర్స్? వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ప్యాకేజ్ ఉండే కంపెనీస్కి వెళ్తే జాబ్, లేదా ఈ జాబ్ వదులుకునే హైర్ స్టడీస్కి వెళ్తుండ్రు, ఎంఎస్కి వెళ్తుండ్రు, ఇలా. సో కంపెనీ సర్వే చేస్తే ఏం తెలిసిందంటే వాళ్ళకు ఒక 100 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటే కాలేజీకి వెళ్ళి అందులో 50 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతుండ్రు. సో దానివల్ల వాళ్ళకి టైము మనీ అంత వేస్ట్ అవుతుందని చెప్పి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ రూల్స్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉన్న కంపెనీస్కి వెళ్లకుండా వీళ్ళే అక్కడ లాక్ చేస్తారు. అలా అని చెప్పి అందరికీ ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వలేరు కాబట్టి అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ దే స్కిల్ సెట్ ఈ మధ్య కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ తీసుకునండి, అది నేను చేస్తాను వీడియో, నింజా డిజిటల్ ప్రైమ్. ఇందులో 3 రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ జెన్సీ, జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ కాగ్నిజెంట్ అనే 3 రోల్స్ ఉంటాయి. జెన్సీ, జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్. జెన్సీ ప్యాకేజీ 4 lakhs per annum. ఓకేనా? సో జెన్సీ మీరు సెలెక్ట్ అయితే 4 lakhs per annum వస్తుంది. జెన్సీ ప్రో అయితే 5.4 lakhs per annum. జెన్సీ నెక్స్ట్ అయితే 6.7 lakhs per annum. ఇది మ్యూచువల్ బెనిఫిట్. కంపెనీకి ఏమో ఎవరికైతే స్కిల్స్ బాగున్నాయి వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వచ్చు, మీరు కూడా ఇదే కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ ట్రై చేయొచ్చు. ఇది విన్ అనమాట. సో జెన్సీ ఇది కాగ్నిజెంట్ లో 3 రోల్స్ ఉంటాయి. జెన్సీ 4 lakhs per annum, జెన్సీ ప్రో 5.4 lakhs per annum, జెన్సీ నెక్స్ట్ 6.75 lakhs per annum. ఓకేనా? సో ఇది కాగ్నిజెంట్ ఓవర్వ్యూ. సో నేను ఇప్పటికి 3rd వీడియో చేస్తున్నా. ఆల్రెడీ ఇన్ఫోసిస్, ఎల్టీఎం ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ 3rd వీడియో కాగ్నిజెంట్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అన్ని కంపెనీస్ ఉన్నట్టే. సెకండ్ రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్ లో రౌండ్ 1 లో స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. 77 క్వశ్చన్స్ ఉంటాయి, 58 minutes టైం. ఈ 77 క్వశ్చన్ దేని మీద ఉంటాయంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామరు, తర్వాత లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ మీద ఉంటుంది. తర్వాత యాప్టిట్యూడ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. గేమ్స్ ఉంటాయి, క్యాప్జిమిన్ లో కాగ్నిజెంట్ లో గేమ్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్, 80 minutes టైం ఉంటుంది. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్, మీ క్లస్టర్ బేస్ చేసుకుని ఈ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ మెయిన్లీ ఫోకస్ ఆన్ కోడింగ్, తర్వాత కోడింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి, ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత హెచ్ఆర్ లో సెల్ఫ్ ఇంటర్వ్యూ ఫోకస్ చేయాలి. 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. జెన్సీ, జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్. జెన్సీ ప్యాకేజ్ 4 lakhs, జెన్సీ ప్రో 5.4 lakhs, జెన్సీ నెక్స్ట్ 6.7 lakhs per annum. సో ఇది కాగ్నిజెంట్. ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ చేయబోతుంది. ఏ బేసిస్ మీద మేము చేస్తున్నామంటే కంపెనీస్, ఈ పెద్ద కంపెనీస్ కాలేజ్ కి అయితే ఫాస్ట్ వస్తుందో దాని మీద. ఇప్పుడు ఇన్ఫోస్ ఉంది, ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో ఉంటాయి డిఫరెంట్ కాలేజ్ లో. నెక్స్ట్ ఎల్టీఎం ఎంట్రీ ఉంది, నెక్స్ట్ కాగ్నిజెంట్ కూడా ఉంటుంది. ఇంకా వేరియస్ కంపెనీస్ కూడా సీక్వెన్స్ ఉన్నాయి. టీసీఎస్, తర్వాత విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఐబిఎం, ఇంటెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఈ కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు మా కంపెనీస్ యొక్క ప్యాటర్న్, కంపెనీస్ యొక్క క్వశ్చన్స్, షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి మా లింక్ షేర్ చేయండి. సో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పినట్టు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. 35 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మేము టాపిక్స్ మీద. తర్వాత కంపెనీస్ ప్యాటర్న్స్ ప్రిపేర్ కాండి, తర్వాత కంపెనీ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇలా మీరు సీక్వెన్స్ లో ప్రిపేర్ అయితే ఒక కంపెనీ కాకపోయినా ఇంకో కంపెనీలో పక్కా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.